హలో గాయ్స్, ఈరోజు మనం మనుగురు మండలం తోగూడెం గ్రామంలో అయితే ఉన్నాము. ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపించబోతున్నాను. ఇది మనుగూరు నుంచి కొత్తగూడెం వెళ్ళే ప్రధాన రహదారి మీద అయితే ఉంటుంది. ఇక్కడైతే జాండీ ట్రాక్టర్ షోరూమ్ ఉంది. దాని ఆపోజిట్లో మనకి ఒక గల్లీ కనిపిస్తుంది. ఆ గల్లీలోంచి అట్లా చివరి దాకా వెళ్తే మనం చేరుకోవాల్సిన లొకేషన్ అయితే వస్తుంది. ఇది ఈ కనపడే గుట్ట రథం గుట్ట. దీని వాళ్ళలోనే మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే ఉంది. మీరు ఆ వాల్ అయితే చూడొచ్చు, కనిపిస్తున్న వాలు అదే తోగ్గూడెం. ఆ తోగు ద్వారానే ఈ ఊరికి తోగ్గూడెం అనే నేమ్ అయితే వచ్చింది. ఇది వీళ్ళందరికీ తోగ్గూడెం ప్రజలందరూ ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళి తాగుతుంటారు. ఇక్కడైతే గేట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వాటర్ని ఈ తోగ్గూడెం ప్రజలందరూ డ్రింకింగ్ వాటర్గా అయితే యూజ్ చేస్తారు. అందుకని పశువులు అవి రాకుండా ఇక్కడైతే చుట్టూ గోడ కట్టుకున్నారు. చూస్తున్నారు ఇందులో వీడియోలో. చుట్టూ అయితే గోడ కట్టారు. ఈ ప్లేస్ అయితే ఇలా మొక్కలతో అయితే ఉంది. ఇక్కడ వాటర్ చూడ ఎంత స్వచ్ఛంగా అయితే ఉన్నాయో. ఇక్కడ నుంచి ఇది మెయిన్, ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం నుంచి అయితే వాటర్ అయితే మనకి వస్తున్నాయి బయటికి. ఇది 365 రోజులు ఈ వాటర్ ఇలా వస్తూనే ఉంటుంది. ఇక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అయితే ఉంది. ఇంకా లోపల కూడా అక్కడ నుంచి కూడా వస్తాయి వాటర్ అయితే వస్తూనే ఉంటుంది. అక్కడ కూడా మనకైతే జలం ఉంటుంది భూమిలోంచి. ఇవి కూడా వనమూలికలు. ఈ వాటర్ తాగినా సరే మనకి హెల్త్ పరంగా అయితే బెనిఫిట్స్ ఉంటాయని ఇక్కడ లోకల్ ప్రజలు అయితే నమ్ముతారు. వీళ్ళు కూడా డ్రింకింగ్ వాటర్ ఇక్కడ నుంచే తీసుకెళ్తారు వాళ్ళందరూ. మీకు తాగి చూపిస్తాను నేను. వాటర్ అయితే తాగి చూపిస్తున్నాను ఫ్రెండ్. చాలా నీట్గా అయితే ఉంది వాటర్. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల నుంచి వచ్చే వాటర్ అయితే ఇక్కడ ఇక్కడ చిన్న అవుట్ ఫ్లో పోవడానికి ఒక చిన్న అయితే దారి పెట్టారు. ఇందులోంచి ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది వాటరు. ఏంటంటే ఇది కొండ అంచు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ వరకు అయితే సిమెంట్ రోడ్ అయితే వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. చూడొచ్చు మీరు. ఊళ్ళోంచి డైరెక్ట్గా ఇది మెయిన్ రోడ్ మీదకే కనెక్ట్ అవుతుంది దారి. ఎదురుగా మీరు కొండలు కూడా చూడొచ్చు. అది ఇంకో కొండ. వాటర్ టేస్ట్ అయితే మినరల్ వాటర్ లాగా చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది. ఎవరైనా ఇక్కడ మా లోకల్లో ఉండుంటే వచ్చి మీరు కూడా విజిట్ చేసి ఈ ప్లేస్ని చూడొచ్చు.